ఫస్ట్ మన పల్లవి ఒకటి చేద్దాం పర్లేదు. మళ్ళీ ఒకసారి పల్లవి. సాధనా పదమిదియనంటూ సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా కదలి రమ్ముర సోదరా దేశహితముకు కర్మ మార్గపు దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా దీక్షనే ఇక పూనరా స్వయం సేవక కదలిరా స్వయం సేవక కదలిరా. ఓకే, ఒకసారి మీరు చెప్తారండి పల్లవి. అట్లా రౌండ్ పల్లవి ఒకసారి అందరితో వినిపిస్తే. సాధనా పదమిదియనంటూ సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా కదలి రమ్ముర సోదరా దేశహితముకు కర్మ మార్గపు దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా దీక్షనే ఇక పూనరా స్వయం సేవక కదలిరా స్వయం సేవక కదలిరా. మీరు మొత్తం చెప్తారండి చరణ ఒక లైన్ మొత్తం. ఇప్పుడు అదే సరే పల్లవి మొత్తం లైన్ చెప్పండి. మన సగం సగం మొత్తం. సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా స్వయం సేవక కదలిరా స్వయం సేవక కదలిరా. ఇంకోసారి చరణమా పల్లవి పల్లవి పల్లవేనా చేసి చరణం ఒక్కసారి చేయండి సరిపోతుంది, అయిపోతుంది. పల్లవి ఒకసారి చెప్పండి. పల్లవి ఒకసారి మళ్ళీ సేమ్ అట్లే. సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా స్వయం సేవక కదలిరా స్వయం సేవక కదలిరా విధర్మీయుల ధన ప్రలోభము విధర్మీయుల ధన ప్రలోభము విధర్మీయుల ధన ప్రలోభము విధర్మీయుల ధన ప్రలోభము మత నినాదపు కుటిల రీతికి మత నినాదపు కుటిల రీతికి మత నినాదపు కుటిల రీతికి మత నినాదపు కుటిల రీతికి మత నినాదపు కుటిల నీతికి మత నినాదపు కుటిల మత నినాదపు మత నినాదపు కుటిల రీతికి కుటిల రీతికి పరమతమ్ముల దాడికెరయై పరమతమ్ముల దాడికెరయై పరమతమ్ముల దాడికెరయై పరమతమ్ముల దాడికెరయై జాతి హృదయము బగ్గుమనగా జాతి హృదయం భగ్గుమనగా పౌరుషములే మేలుకొనగా పౌరుషములే మేలుకొనగా పౌరుషములే మేలుకొనగా పౌరుషములే మేలుకొనగా రక్కసుల నెదిరించరా రక్కసుల నెదిరించరా రక్కసుల నెదిరించరా రక్కసుల నెదిరించరా నీదు హైందవ జాతి రక్షకు నీది హైందవ జాతి రక్షకు వీరవ్రతమును సలుపరా వీరవ్రతమును సలుపరా స్వయం సేవక కదలిరా స్వయం సేవక కదలిరా సాధనా పథమిదియనంటూ సాధనా పదమిదియనంటూ కదలి రమ్ముర సోదరా కదలి రమ్ముర సోదరా దేశహితముకు కర్మ మార్గపు దేశహితముకు కర్మ మార్గపు దీక్షనే ఇక పూనరా దీక్షనే ఇక పూనరా స్వయం
సేవక కదలిరా స్వయం సేవక కదలిరా. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఈరోజు మన శాఖ మనం ఉద్దేశించి మనకు శ్రీనివాస్జీ గారు. నమస్తే సదా వత్సలే మాతృభూమి. మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లోపల ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి నిర్మాణం. ఈ వ్యక్తి నిర్మాణము 3 రకాలుగా జరుగుతుంది. మొదటిది ఏంటంటే మన శారీరక, చాలా అద్భుతంగా జరిగింది. రెండవది బౌద్ధిక్, అందులోపల మనం నేర్చుకునేటటువంటి కొత్త విషయాలు. తర్వాత గీత్, వీటన్నిటి ద్వారా దేశభక్తి భావాలను మన లోపల పెంపొందించుకోవడం, ఇది చాలా ముఖ్యం. మూడవది ఏంటంటే వ్యవస్థ. ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేటటువంటి 6 ప్రోగ్రామ్స్తో పాటుగా కొత్తగా 7 ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటున్నాం. అందులో జనజాగరణ పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేటటువంటిది హిందూ సమ్మేళనం ఉంది, తర్వాత ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనం ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఉన్నటువంటివి 2 ప్రోగ్రాంలు. ప్రతిష్ట వ్యక్తుల కార్యక్రమము 8 మార్చి నాడు ఉన్నది. ప్రతిష్ట వ్యక్తులది. ఇది కూడా ఎట్లా అంటే చాలా పెద్ద స్కేల్ లోపల చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎలా అయితే మోహన్ భగవత్ గారు వచ్చినప్పుడు మన 1 ఫిబ్రవరి నాడు ఎలా అయితే మనం అందరం 1500 మందిని పిలిచాం, అంటే యాక్చువల్గా 3000-4000 మందిని పిలిస్తే సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 1500 మంది. అది చాలా గ్రాండ్గా జరిగింది నోవాటెల్ లోపల, చాలా గ్రాండ్గా. అదే రోజు నాడు మళ్ళీ ఇంకో 2 మీటింగ్స్ కూడా ఎడ్హాక్ కూడా జరిగాయి. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇది ఇంతకుముందు ఏమేదంటే ఆర్ఎస్ఎస్ అంటే ఉంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఆర్ఎస్ఎస్ అనేది జనాల్లో కూడా తీసుకెళ్ళి అపోహలను ముందు దూరం చేయడం. ఇప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడు వేరే ధర్మం వాళ్ళకి కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది తెలియకుండా అపోహలతో కూడా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని తీసేయడం ఒకటి మొదటిది. రెండవది ఏంటంటే హిందువులందరినీ కూడా సంఘటితం చేయడం. ఈ దీంట్లో భాగంగా వ్యవస్థ అంటే ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం. ఒకటి శారీరక, రెండోది బౌద్ధిక, మూడోది వ్యవస్థ. ఈ 3 మనకు ఆర్ఎస్ఎస్లో ఉన్నవి. ఈ 3 ఈ వ్యవస్థకు సంబంధించింది. హిందూ మత సమ్మేళనం ఏదైతే ఉందో, హిందూ జనాల యొక్క సమ్మేళనం చేయబోతున్నాం కదా, దానికి ఆల్రెడీ మీరు టీం ఫామ్ చేసుకునే ఉంటారు కదా. ఆల్రెడీ మనకంటే 2 ఉంటాయి టీంలో. ఒకటేమో జన వికాస సమితి అని మన టీము 10 మందిది బస్తీలో. రెండవది ఏంటంటే బయట వాళ్ళని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అని వాళ్ళని కూడా పెట్టుకుంటాం. ఇది మనము మార్చి 10 నుంచి ఏప్రిల్ 30 వరకు, అంటే 40 రోజుల సమయం ఉంది. ఇందులోపల బయట వాళ్ళతోటే చేయిస్తాం. వాళ్ళే డబ్బులు కలెక్షన్ చేస్తారు, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళ కమిటీ ఉంటుంది, అంతా కూడా వాళ్ళే. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ కమిటీ డిజాల్వ్ అయిపోతుంది. మనము మన కమిటీ మాత్రం ఏదైతే జన వికాస సమితి ఏదైతే ఉందో ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఆ ఉద్దేశం ఏంటంటే వ్యవస్థ అందరిలోకి తీసుకెళ్ళడం. అంటే మనకు ఆర్గనైజింగ్ స్కిల్స్ రావడమే కాకుండా మిగతా వాళ్ళందరిలోకి కూడా ఇవి తీసుకెళ్ళడం. ఇది కాక శాఖకు కొన్ని ప్రత్యేకమైనటువంటివి. ఇప్పుడు మనకు ప్రార్థనని గత వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన తప్పకుండా నేర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రార్థన ప్రాక్టీస్ గురించి ఒక వారం రోజుల పాటు సప్తాహం జరిగింది. అందులోపల అందరూ ప్రార్థన నేర్చుకోవడము జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రార్థన కంపల్సరీగా నేర్చుకోవాలి అని. రెండవది ఏంటంటే మన దేశం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఎప్పుడంటే అదృష్టం, ఎప్పుడంటే మన అదృష్టం ఏంటో తెలుసుకున్నప్పుడు అదృష్టం. మన అదృష్టం తెలియకపోతే అది దురదృష్టం కిందికి వస్తుంది. మన దేశం ఎట్లా ఉంటుంది, పైన హిమాలయం అనేది ఒక పెద్ద కిరీటం లాగా ఉంటుంది. భారతమాతను కనుక ఇలా నేరోగా తీసుకుంటే ఇక్కడ 3 సముద్రాలు ఆవిడ పాదాలు కడుగుతున్నట్టుగాను, ఓకే, ఇక్కడ శ్రీలంకనేమో ఒక పుష్పం ఆవిడ పాదాలకు సమర్పించినట్టుగాను ఉంటుంది. అందుకే ఏమన్నారంటే అరవిందో, ఆయన ఏమన్నారంటే నాకు భారతమాత లోపల నాకు కనకదుర్గ కనిపించింది అని చెప్పి. అందుకే ఇప్పుడు వందే మాత్రము జనగణమన కంటే కూడా ముఖ్యంగా అన్ని చోట్ల ఆలాపించాలి అనేటటువంటి మాట తీసుకొచ్చారు. మరి మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటివన్నీ కూడా మన దేశంలో ఇచ్చారు. మీరు ఏ దేశమైనా చూడండి, ఆర్టిఫిషియల్లీ డెవలప్డ్, కానీ మన దేశం ఒకటే న్యాచురల్గా డెవలప్ అయింది. దాని మీద ఈ వారం అంతా కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. ఈ వారం అంతా మాట్లాడుకోవాలి. నేను క్లుప్తంగా చెప్తాను, మీరు వాటన్నిటిని ఈ వారం అంతా కూడా మాట్లాడుకోండి. ముఖ్యమైనవి ఇందులోపల ఏంటంటే పర్వతాలు, 7 పర్వతాలు. ముఖ్యంగా మనకు 7 పర్వతాలలో కనీసం కొన్ని పర్వతాలు తెలుసుకుందాం. హిమాలయ పర్వతాలు గ్యారంటీగా తెలిసినవే. తర్వాత ఆరావళి, వింధ్య, సత్పురా. దీన్ని ఏవిఎస్ అని గుర్తుంచుకోండి. ఏవిఎస్, ఆరావళి, వింధ్య, సత్పురా. ఓకేనా? ఇంకొకటి చెప్తాను, రైవతక. ఇది గుజరాత్ దగ్గర, అక్కడ శ్రీకృష్ణుడు ఏదైతే ద్వారకా నగర్ ట్రావెల్ చేస్తాడో దాన్ని రైవతక అంటారు. ఓకే, ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన గ్రూప్ లోపల అందరూ కూడా వీలైతే ఆ ఏకాత్మతా స్తోత్రంది ఒక పుస్తకం స్టాంప్ రిలీజ్ చేసి, స్టాంపులతో పుస్తకం ఒక 4 నెలల 5 నెలల కింద రిలీజ్ చేశారు. వీలైతే అది అందరూ తీసుకోవాలి. ఏకాత్మతా స్తోత్రం లోపల మన భారతదేశం గురించి మొత్తం ఉంది.
ఇక అందులో లేనిది లేదు. ఇక అది చదివితే మనకు మొత్తం భారతదేశ చరిత్ర, హిందూ ధర్మం చరిత్ర కూడా మొత్తం తెలుస్తుంది. కాబట్టి అందులోపల ఉన్నటువంటి ముందు ఇప్పుడు మనం సప్త పర్వతాలు తెలుసుకున్నాం. ఇక నదుల గురించి చెప్పాలంటే మనకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ఏంటి? గంగా, తర్వాత యమున, సరస్వతి. మనం స్నానం చేసేటప్పుడు నర్మదా, సింధు, కావేరి అని చెప్పేసి జలైస్మిన్ సన్నిధిని కురు అంటాం. అవునా? ఈ నదుల ముందు ఫస్ట్ అయితే ఈ ముందు 7 గుర్తుంచుకుందాం. ఇవి కాక మన దేశంలో ప్రవహించని నదులు అంటే ఉదాహరణకి బ్రహ్మపుత్ర మన దగ్గర ప్రారంభం అవ్వదు. తర్వాత గండకీ రివర్ అని ఒకటి ఉంది. ఇది నేపాల్ లోపల ముక్తినాథన్ అని ఒకటి ఉంది. అక్కడ వస్తుంది. ఆ గండకీ రివర్ని ఏమంటారంటే సాలెగ్రామం అంటారు. విష్ణుమూర్తిని సాలెగ్రామంతో చేస్తారు. సో ఆ 2 రివర్స్ అయిపోయినాయి. కొత్తగా మనం 2 రివర్స్ నేర్చుకున్నాం. తర్వాత ఒరిస్సా లోపల మహానది అని ఒక రివర్ ఉంటుంది. అది సో అయిపోయినాయి మనకు 10-11 రివర్స్ మన దేశంలో ఉన్నటువంటి రివర్స్. వీటి లోపల కూడా చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే, అంటే మన దేశం గురించి తెలిస్తే కదా మనం గర్వపడేది. ఇటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదని గుర్తుంచుకోవాలా. ఈ నదులన్నీ కూడా ఏమవుతాయంటే మనకు ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఉదాహరణకి గంగా, యమున, సరస్వతి, సింధు కాదు, తర్వాత కావేరి, గోదావరి, కృష్ణ, మహానది ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి. అయితే కొన్ని నదులు వాటిని నదులు అనరు, నదాలు అంటారు. ఏమంటారు? నదాలు. ఈ నదాలు ఏవైతే ఉంటాయో అవి కుడి పక్క నుంచి ఎడమ పక్కకు వచ్చి పశ్చిమ సముద్రంలో అరేబియా సముద్రం లోపల కలుస్తాయి. మనం అరేబియా సముద్రం అనం, దాన్ని పశ్చిమ సముద్రం అంటాం. అందులోపల కలిసిపోతాయి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ నదులు ఏంటి అంటే నర్మదా, తపతి, సబర్మతి అనేటటువంటి నదులు. సో నదాలు, వాటిని నదాలు అంటారు. నర్మదా, సింధు కూడా అటే వెళ్తుంది. కానీ సింధు ఏంటంటే ఎక్కువగా పాకిస్తాన్లోంచి వెళ్తుంది. అందులోపల మనకు ఏమవుతుందంటే మిగతా మన దగ్గర ఉన్నటువంటి 5 నదులు ఏవైతే ఉన్నాయో, పంజాబ్లో ఉన్న 5 నదులు కూడా అందులోపల కలిసిపోయి ఆ నది ఏమవుతుంది, ఇలా ప్రారంభమై డైరెక్ట్గా పైకి వెళ్తుంది. పైకంటే ఇక్కడ జన్సార్ రివర్ దాంట్లో కలిసే వరకు పైకి వెళ్తుంది. వెళ్ళి ఒక్కసారిగా యూటర్న్ కొట్టుకొని లే లదాఖ్ దగ్గర కొట్టుకొని స్ట్రైట్గా ఇట్లా వచ్చేసి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం సింధు రివర్ అంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. మన దగ్గర చాలా తక్కువ సింధు రివర్ ట్రావెల్ అయ్యేది. అదేవిధంగా బ్రహ్మపుత్ర వెళ్ళి మనకు కుడిపక్క బంగాళాఖాతంలో కలిసినప్పటికీ కూడా మన దగ్గర ట్రావెల్ చేసేది తక్కువ. అసలు తిబ్బత్ ప్రాంతం ఏదైతే ఉన్నదో, తిబ్బత్ అంటే టిబెట్, ఆ తిబ్బత్ ప్రాంతం అంతా కూడా మనదే. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడు అది మనకు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే 1947 అన్నారో అప్పుడు నెహ్రూ గారు అది అంత మేనేజ్ చేయలేమని వదిలేశారు. కానీ అందులోపల మనకు మానస్ సరోవర్ లాంటి గొప్ప ప్రదేశాలు ఉన్నాయి, అవి పోగొట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? పర్వతాలు తెలుసుకున్నాం, కొన్ని నదులు తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్వి ఇంకొక 2 చెప్తాను. ఇవన్నీ మీరు తర్వాత మీ టీం లోపల ప్రతిరోజు డిస్కస్ చేసుకోండి. మన దగ్గర ఉన్న గొప్పవి ఏంటంటే చార్ధామ్ అంటారు. చార్ధామ్ అనగానే మనకి ఏమని చెప్తారు? చార్ధామ్ అంటే ఏవి? చార్ధామ్స్ ఏవి? బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇది మనకు చార్ధామ్గా చెప్తారు. కానీ యాక్చువల్గా చార్ధామ్ అవి కావు. అంటే చార్ధామ్ అంటే ఓకే, యాత్రవంతుకు చార్ధామ్గా బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 కూడా ఏంటంటే హిమాలయాస్ లోపల ఉన్నవి. ఇక్కడ ఉన్నటువంటి అలకానంద అనేటటువంటి ఒక నది మిగతా రకరకాల నదులను కలుపుకుంటుంది. పిండర గంగ, తర్వాత ధవల గంగ, నందాకిని, మందాకిని. నందాకిని అంటే నందాదేవి అని ఒక గ్లేషియర్ అందులోంచి వస్తుంది. మందాకిని అని ఇలాగ రకరకాల నదులను కలుపుకొని చివరికి ఎప్పుడైతే భాగీరథి కలిసిపోతుందో అది గంగగా మారిపోయి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా గంగా ప్రయాణం. కాకపోతే అది చార్ధామ్ కాదు. చార్ధామ్ అనేవి ఏవైతే ఉన్నాయో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలు భారతదేశం అంతా ఉన్నవి. అందులో మొదటిది బద్రీనాథ్, పైన టాప్ చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఉత్తరం సైడు బద్రీనాథ్, ఎడమ పక్కన ద్వారక, కుడి పక్కకి వెళ్ళేసరికి జగన్నాథ్ పూరి. చేయబట్టేసి సో ఇది ఇంకా తగ్గలే కదా, నొప్పి ఎడుతుంది. పూరి. ఈ కిందికి వచ్చేసరికి రామేశ్వరం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చార్ధామ్ అని ఎవరైనా ఏంటి అని అడిగితే మన ఇండియాలో చార్ధామ్ ఏమున్నాయి అంటే పైననేమో ఉత్తరంలో బద్రీనాథ్, పశ్చిమం లోపల ద్వారక, కుడి పక్కకి వెళ్ళేసరికి పూరి, కిందకు వచ్చేసరికి రామేశ్వరం. 4 రకాల ధాములు. అదృష్టం. ఇంకా ఇవి కాక మన భారతదేశం లోపల మిగతావన్నీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి గుర్తించడానికి. అవన్నీ ట్రావెల్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాం. అందులోపల జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యే మహాకాలం, ఓంకారం మమలేశ్వరం, పరల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశం చ శివాలయ.
ఈ 12 జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కరూ కూడా చూసి తీరాల్సినటువంటివి. దేశం మొత్తం లోపల వాటి ఆర్కిటెక్చర్ కానీ అవి ప్లేస్ చేసినటువంటి డిగ్రీస్ అంటే ఏంటంటే మన భూగోళం అంతా కూడా మనకి ఇట్లా లాంజిట్యూడ్స్ అని ఇట్లా డివైడ్ అవుతుంది. ఆ డిగ్రీలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన దేశం చాలా పెద్దది. నిజం చెప్పాలంటే ఒక రెక్టాంగిల్ లాగా తీసుకోవచ్చు. మనకి ఇటొక 3000 కిలోమీటర్లు, ఇటొక 3000 కిలోమీటర్లు, టాప్ టు బాటమ్ ఒక 3000, ఇటు పక్కకు ఒక 3000. ఈ విధంగా ఏమవుతుందంటే మనది ఒక రఫ్లో ఒక స్క్వేర్ లాగా తీసుకుంటే మన ఒక్క దేశంలోనే సూర్యుడు ట్రావెల్ చేయడానికి 2 గంటలు పడుతుంది ఆయనకి. ఒక్క మన దేశంలో ట్రావెల్ చేయడానికి. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు వచ్చిన తర్వాత గుజరాత్కి సూర్యుడు రావడానికి 2 గంటలు పడుతుంది. సో ఇంత మహోన్నతమైనటువంటి దేశం మనది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? నదులు తెలుసుకున్నాం, తర్వాత పర్వతాలు తెలుసుకున్నాం, చార్ధామ్ తెలుసుకున్నాం. ఇవి కాక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామంది ఫారిన్ వాళ్ళు మన దేశం లోపల సాధిద్దాం అనుకునేది ఏంటంటే మోక్షం. పాపం వాళ్ళకి మోక్షం అంటే తెలియదు. అందరికీ ఏంటంటే స్వర్గం నరకం వరకు తెలుసు. మోక్షం అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తు హిందువులకు కూడా తెలియదు. మోక్షం అంటే మరొకసారి జన్మ లేకుండా ఉండడం. ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేవి చాలా కష్టాలు పెడుతుంటే మనకు పుట్టడము, మరణించడము, ముసలితనము, తర్వాత రోగాలు ఇవన్నీ బాధ పెడతాయి. వీటన్నిటి నుంచి విముక్తి పొందడాన్ని మోక్షం అంటారు. ఈ మోక్షం సాధించడానికి ఇండియా లోపల 7 ప్లేసెస్ ఉన్నాయి. ఇవి కూడా గుర్తుంచుకోండి. అవి చెప్పి నేను ఆపేస్తా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను కేవలం ముఖ్యమైనవి మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నా. 7 మోక్షపురులు. మనకు తెలిసిన ఒక ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ సిటీ ఏది? వారణాసి. ఈ వారణాసిది మోక్షపురం అని అందరికీ తెలుసు. ఇంకొక ఈజీ టెక్నిక్ చెప్తాను. మన సౌత్ లోపల ఒక మోక్షపురం ఉంది. దాని పేరు తెలుసా? సౌత్ లోపల చాలా పాపులర్. అక్కడ సరే ఒక క్లూ ఇస్తా. అక్కడ మనకు అమ్మవారు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు కూడా ఉన్నాడు. ఇది కాక ఒక 100 టెంపుల్స్ ఉన్నాయి. కంచిని టెంపుల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ప్రపంచంలో మన ఇండియా లోపల అత్యంత ఫారినర్స్ విజిట్ చేసే ప్లేస్లలో కంచి ఒకటి. కంచి లోపల ఎన్నో దేవాలయాలు. కంచి అనేది ఏంటి తెలుసా? ఈ ప్రపంచానికి గరిబనాభి, మన బొడ్డు లాంటిది అన్నమాట. అందుకే మీరు కంచి టెంపుల్లోకి వెళ్తే అక్కడ దేవత యొక్క దీని దగ్గరే మీకు అక్కడ ఒక పెద్ద స్తంభం పెట్టుంటారు. ఆ స్తంభంకి అందరూ పూజ చేస్తుంటారు. మనకు తెలియదు ఎందుకు పూజ చేస్తున్నారు. మనం కూడా కొద్దిగా ఫస్ట్ వేసి వెళ్ళిపోతాం. కానీ దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తంకి సెంటర్ పాయింట్ కంచి. సో ఇలాంటి మహోన్నతమైన విషయాలు తెలుసుకోవాలి మనం. సో కంచి మోక్షపురం తెలుసుకున్నాం, కాశీ మోక్షపురం తెలుసుకున్నాం. ఇందాక చార్ధామ్ లోపల 2 వచ్చాయి. ఏవి వచ్చాయి? ద్వారకా, పూరి. అందులోపల ద్వారకాని ముందు గుర్తుంచుకోండి, అదొక మోక్షపురి. 3 అయిపోయినాయా? శ్రీకృష్ణుడు పుట్టి పెరిగింది మధుర కూడా ఒక మోక్షపురి. తర్వాత రాముడు ఉన్నటువంటిది అయోధ్య కూడా మోక్షపురి. ఉజ్జయిని మోక్షపురి, హరిద్వార్ మోక్షపురి. సో ఇవన్నిట్లలో కూడా ఎక్కడికి వెళ్ళి మనము సరైనటువంటి శ్రద్ధతోటి తపస్సు చేసి అక్కడ చేయవలసినటువంటి కార్యములన్నీ చేస్తే మనకు మోక్షం రావడం ఖాయం. అంటే మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే అయోధ్య, మధుర, మాయ. దీన్ని ఎట్లా గుర్తుంచుకుంటారంటే అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వార్, కాశీ, కంచి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక అంటే ఉజ్జయిని. చివరిగా లాస్ట్ది మనం ఏం చెప్పుకున్నాము? అవంతిక తర్వాత ద్వారక. ఈ విధంగా ద్వారక. సో ఈ 7 మనకు సప్త మోక్షపురులు అంటారు. అంటే ఏమవుతుందంటే మన భారతదేశంలో మాత్రమే మోక్షం సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? చార్ధామ్ తెలుసుకున్నాం, 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం, పర్వతాల గురించి తెలుసుకున్నాం, నదుల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఈ సప్త మోక్షపురులు, 4 ధాములు. ఇవి అంటే ఇట్లా మహోన్నతమైనటువంటిది మన దేశం. ఇవి కాక సరోవరాలు అని ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే రోజుకొకటి చొప్పున నేర్చుకుంటే ఈ వారం లోపల అన్నీ తెలుసు. ఎక్కువ కష్టం లేదు, 1 పేజీ 2 పేజీలే. ఓకేనా? ఇవి కాక సరోవరాలు ఉంటాయి. మానస సరోవర్ తెలుసా? అది మన దేశంలో లేదు, కానీ అదే నేను కూడా వెళ్ళాను. నేను భారతదేశం రాగానే మొత్తం భారతదేశ యాత్ర 3 సార్లు చేశాను. సో అయితే ఆ బిందు సరోవరం, పుష్కర సరోవరం, మానస సరోవరము, పంపా సరోవరం అంటే ఇది దీన్ని ఏమంటారు? శబరి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సరోవరాలు. ఇవి మామూలు విషయాలు కాదు. ఇవి మన దేశంలో ఉండడం మీరు ఒకసారి చూసుకుంటే మన హాంకాంగ్ నుంచి ఇట్లా ఒక రౌండ్గా ఒక 3000 కిలోమీటర్లు కనుక సర్కిల్ గీస్తే ఇక్కడ మాత్రమే జనాలు పుట్టి పెరగడానికి అవకాశం ఉంది. వేరే చోట ప్రపంచంలో అవకాశం లేదు. అన్నీ ఆర్టిఫిషియల్గా డెవలప్ అయినాయి. అందుకే ఆహారం ఇక్కడే దొరుకుతుంది. రైసు, తర్వాత వీట్. రెండవది ఏంటి?
కల్చర్ అద్భుతంగా డెవలప్ అయింది. ప్రపంచంలో అన్ని కల్చర్స్ నాశనమైనాయి. గ్రీక్ కల్చర్ మనలాగా పాతది, కానీ అది కూడా నాశనమైంది. కానీ మన హిందూ ధర్మం నాశనమైందా? నాశనం కాలే. అంటే దానికి కారణం ఏంటంటే భగవంతుడు చాలా కేర్ఫుల్గా చూజ్ చేసుకున్న ప్రదేశం ఇది. సో మనము ఏంటంటే మన మహోన్నత వారసత్వానికి ముందు ఫస్ట్ మనం గర్వపడితే కదా తర్వాత ఎంతసేపు డబ్బు ఉద్యోగం ఆలోచిస్తున్నాం. కానీ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తే ఆ వచ్చే ఆనందం ముందు ఇవన్నీ చిన్నవైపోతాయి. ఒకసారి పెద్ద టాస్క్ పట్టుకుంటే పెద్ద గీత గీస్తే మిగతావన్నీ చిన్న గీతలు అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశాలను గుర్తిస్తూ వాటన్నిటినీ కూడా ఈ వారం లోపల జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ వారమంతా కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయాలు మీ దగ్గర చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇవాళ ఇక్కడికి మన పర్యాటకకు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే, సదా వత్సలే మాత్రం. అయితే ఇవన్నీ నిజంగా ఇప్పుడు నాకు రియలైజ్ అయింది. ఏకాత్మ సూత్రం ఇవన్నీ టచ్ చేసి అన్నొస్తాయి. చాలు అది మొత్తం మన దేశం గురించి మొత్తం తెలిసిపోతుంది. అవంతిక నేను ఉట్టిగా పేరు చదివినట్టు చదువుకుంటూ పోయినా కానీ దాని ప్రాశస్త్యం మనం ఇప్పుడు కొంచెం తెలిసింది నాకు. పర్వతాలు, నదులు అంటే ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇప్పుడు మీరు రా మెటీరియల్స్ చూస్తే రా మెటీరియల్స్ ఇక్కడ దొరికినట్టుగా ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అన్ని ఇక్కడే ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకనివన్నీ మన దేశంలోనే పుట్టించారు. ఆహారం నుంచి మొదలెట్టి, నదుల నుంచి మొదలెట్టి, సముద్రాల నుంచి. సముద్రం లేకపోతే మీ దేశానికి అసలు వేరే దేశాలు ఎట్లా వస్తాయి? ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంకే రావాలి అనేటటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి గోల్ ఏంటి అంటే నేను భారతదేశంకి వెళ్ళాలి. పోర్చుగీస్ వాళ్ళ, డచ్ వాళ్ళ, తర్వాత వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ, తుర్కోళ్ళు అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ ఇది చూసుకున్నట్లయితే వాళ్ళు దోపిడీకి కూడా వచ్చేసారు. ఇన్ని దేశాల నుంచి ఎందుకు వచ్చారు? ఇది కాక మనకి ఇక్కడ ఈ ఎన్నో పక్కన చిన్న దేశాలన్నింటి నుంచి కూడా చదువుకోవడానికి మన దగ్గరే వచ్చారు. నలంద, తక్షశిల ఇవన్నీ అత్యద్భుతమైనటువంటివి. వాటిని అల్లావుద్దీన్ ఖిల్జీ తగలబెడితే ఒక మాట ఉందన్నమాట. ఆ లైబ్రరీని తగలబెడితే వారం రోజులు పట్టింది ఆ లైబ్రరీ ఆరిపోవడానికి అని చెప్పేసి. వాడు ఏంటంటే నాకు ఉపయోగపడితే దోచుకో, ఉపయోగపడకపోతే నాశనం చేసేయి. అలా నాశనం చేశారు మన ధర్మాన్ని. అయినప్పటికీ కూడా ఈ మాత్రం మిగిలింది. మనకు వేదాలు 1130 భాగాలు ఉన్నాయి. ఇవాళ ఏమైంది తెలుసా? కేవలం 8 భాగాలు మిగిలినాయి. అంటే మనం బాధపడాలి, యాక్చువల్గా బాధపడాలి. ఎంతసేపు మనం మన ఉద్యోగము, మన పిల్లలు, మన భార్య, ఓకే ఫైన్, అవి చూసుకోవాలి తప్పదు. కానీ వాటితో పాటు మనకు జన్మనిచ్చినటువంటి దేశం పైన మనము ప్రేమ చూపించడం అన్నిటికంటే కూడా గొప్పది. అన్నిటికంటే గొప్పది దేశమే. దేశం తర్వాతనే ఇంకేదన్నా ఏదొచ్చినా కూడా ముందు దేశం బాగుంటేనే మిగతా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వేరే దేశాలలో చూడండి, దేశం నాశనం అయిన తర్వాత ఎవరు బాగుంటున్నారు? అందరు దేశం మొత్తం పోయిందంటే చదువు లేదు, సంధ్య లేదు, టీవీ పెద్ద టీవీలు లేవు, పెద్ద బంగ్లాలు లేవు, పెద్ద కార్లు లేవు. ఒక్క సునామీ వచ్చిందంటే మొత్తం కొట్టుకుపోతాయి. కాబట్టి దేశం కాపాడుకోవడం అనేటటువంటిది ముఖ్యమనే భావనలో మన దేశం ముందు గొప్పదని గుర్తించడం అన్నిటికంటే ఇది. గుర్తించి దానికి తగ్గటువంటి స్టడీ చేసుకుంటూ దాన్ని గౌరవించుకుంటూ వెళ్ళడమే మన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వారం అంతా కూడా అందరూ దయచేసి అది ఒకసారి తెలుసుకుంటారని ఆశిస్తున్నా. ఓవరాల్గా చక్కగా చేస్తున్నారు. శాఖ లోపల చేస్తున్న శారీరక నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇవి నేను మీ దగ్గర ఇన్పుట్ తీసుకుని వేరే మీ దగ్గర జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ 15 రోజుల పాటు నాకున్న పర్యటనలో వేరే చోట కూడా నేను తప్పకుండా చెప్తాను. చాలా సంతోషం అనిపించింది. జై శ్రీకృష్ణ. అంటే ఏకాదశి సూత్రంలో ఆ నదాలు ఎందుకు పెట్టిండు, ఆ ప్లేస్లు ఎందుకు పెట్టిండు అని నేను ఆలోచన. అవే ఎందుకు పెట్టిండు, వేరేది ఎందుకు పెట్టలే అని కొంచెం థాట్ ఉండే. అంటే ఇంపార్టెన్స్ అది.